సూర్యవంశ వివరణ. సాగర్ రాజుకు ఇద్దరు రాణులు ఉన్నారు, కశ్యపుని కుమార్తె సుమతి మరియు విదర్భ రాజు కుమార్తె కేసిని. కేసినికి అస్మంజస్ అనే కుమారుడు ఉండగా సుమతికి 60,000 మంది కుమారులు ఉన్నారు. అంశుమాన్ అస్మాంజస్ కుమారుడు. అస్మాంజస్ తన చిన్నతనం నుండి చాలా విచిత్రంగా ఉండేవాడు. యవ్వనంలో కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు. అందువల్ల రాజు సాగర్ అస్మాంజలను విడిచిపెట్టాడు. కాని సాగర్కు పరిస్థితులు మెరుగుపడలేదు, ఎందుకంటే అతని 60,000 మంది కుమారులు కూడా అస్మాంజస్ అడుగుజాడలను అనుసరించారు. దేవతలు ఒకరోజు విష్ణువు యొక్క పాక్షిక అవతారమైన కపిల ఋషిని సంప్రదించారు. అతనికి నమస్కరిస్తూ 60,000 మంది సాగర్ కుమారులు తమ విచిత్రమైన మార్గంలో కొనసాగితే భూమి జీవించడానికి తగినది కాదు అన్నారు. సాగర్ యొక్క 60,000 మంది కుమారులు త్వరలో తమ విధిని ఎదుర్కొంటారని కపిల్ మహర్షి దేవతలకు హామీ ఇచ్చాడు. ఋషి కపిల ప్రేరణతో సాగర్ రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. 60,000 మంది యువరాజులు కూడా దానికి కాపలాగా ఉన్న గుర్రాన్ని అనుసరించారు. కాని ఇంద్రుడు ఎలాగోలా గుర్రాన్ని అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు. 60,000 మంది యువరాజులు గుర్రం కోసం వెతికారు మరియు పాదముద్రలను అనుసరించి వారు కూడా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వారు గుర్రాన్ని మరియు లోతైన ధ్యానంలో ఉన్న ఒక ఋషిని కూడా కనుగొన్నారు. గుర్రం అపహరణకు మహర్షి కారణమని భావించి వారు అతనిని దుర్భాషలాడడం ప్రారంభించారు. దూషణలతో కలత చెందిన కపిల్ ఋషి కళ్ళు తెరిచిన వెంటనే ఒక జ్వాల కనిపించి 60,000 మంది రాకుమారులందరినీ కాల్చివేసింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న సాగర్ రాజు ఆ గుర్రాన్ని తిరిగి తీసుకురావడానికి అంశుమను పంపాడు. అంశుమాన్ కూడా ఆశ్రమానికి చేరుకుని కపిల మహర్షిని గౌరవంగా పలకరించాడు. అతని మర్యాదకు సంతోషించిన కపిల్ మహర్షి అంశుమాన్ని ఆశీర్వదించి గుర్రాన్ని తనతో తీసుకెళ్లమని ఆదేశించాడు. వరం కోరుకోమని కూడా అడిగాడు. వరంలా అంశుమాన్ చనిపోయిన తన 60,000 మంది మేనమామలకు మాత్రమే మోక్షాన్ని కోరాడు. తన పూర్వీకులు ఖచ్చితంగా స్వర్గాన్ని పొందుతారని, అయితే చాలా కాలం వేచి ఉన్న తర్వాతే తన మనవడు భగీరథుడు గంగను భూమిపైకి తీసుకువస్తాడని, గంగా జలాలు తన పూర్వీకుల చితాభస్మాన్ని సముద్రంలోకి కడుగుతాయని కపిల్ మహర్షి అంశుమాన్కు హామీ ఇచ్చాడు. మోక్షం. ఈ విధంగా కపిల్ అనుగ్రహించిన అంశుమాన్ తన తాతయ్యకు యాగాన్ని ముగించడంలో సహాయం చేయడానికి గుర్రంతో రాజధానికి తిరిగి వచ్చాడు. అంశుమాన్కి దిలీప్ అనే కొడుకు ఉన్నాడు. దిలీపుని కుమారుడు భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను ప్రసన్నం చేసుకుని భూమిపైకి దిగేలా చేశాడు. భాగీరథుని తపస్సు వల్ల గంగానది భూమిపైకి వచ్చింది కాబట్టి ఆమెకు భాగీరథి అనే పేరు కూడా వచ్చింది. భాగీరథుని వంశం ఈ క్రింది విధంగా పెరిగింది: భగీరథ్, సుహోత్ర, శృతి, నాభాగ్, అంబరీష్, సింధుద్వీపం, ఐతాయు, ఋతుపర్ణ్, సర్వకాం, సుదాస్ మరియు సౌదాస్. ఒకరోజు సౌదాస్ రాజు అడవుల్లోకి వేటకు వెళ్లాడు. అక్కడ అతనికి ఒక జత పులులు కనిపించాయి. నిజానికి అవి సంభోగంలో పులి మరియు పులి. సౌదాస్ తన బాణంతో వారిలో ఒకరిని చంపాడు, మరొకడు రాక్షసుడిగా మారిపోయాడు మరియు ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించడం దృశ్యం నుండి అదృశ్యమైంది. తగిన సమయంలో సౌదాస్ రాజు వశిష్ఠ ఋషి ఆధ్వర్యంలో ఒక యాగాన్ని నిర్వహించాడు. యాగం ముగిసే సమయానికి వశిష్ఠ మహర్షి స్నానానికి వెళ్లాడు. ఇంతలో అదే రాక్షసుడు వశిష్ఠుడి వేషంలో అక్కడికి చేరుకుని మాంసాహారం తినాలనే కోరికను వ్యక్తం చేశాడు. అప్పుడు రాక్షసుడు వంటవాడి వేషంలో రాజు ముందుకు వచ్చాడు. రాజు ఋషికి మాంసం వండమని ఆజ్ఞాపించాడు. వంటవాడు మానవ మాంసాన్ని వండి ఋషి ముందు వడ్డించాడు. వశిష్ఠ మహర్షికి ఆ ఆహారంలో మానవ మాంసమే ఉందని తెలుసు. కోపంతో రాజును రాక్షసుడిగా శపించాడు. 3 రోజులలో సౌదాస్ రాజు రాక్షసుడిగా మారి అడవుల్లో సంచరించడం ప్రారంభించాడు. అప్పటి నుండి అతను మనుషులను మాత్రమే తిన్నాడు. ఒకరోజు రాక్షస రూపంలో ఉన్న సౌదాస్ తన భార్యతో సంభోగంలో ఉన్న మునిని చూశాడు. రాక్షసుడు తన భార్య ఏడుపులను, రోదనలను పట్టించుకోకుండా మునిని పట్టుకుని తిన్నాడు.
బ్రాహ్మణి కోపంతో రాక్షసుడిని శపించాడు. తన భర్త తన శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోబోతున్నప్పుడు చంపబడ్డాడు కాబట్టి అతను కూడా అదే ప్రక్రియలో చనిపోతాడు. సౌదాస్ రాజు మరో 12 ఏళ్లు రాక్షస రూపంలో ఉన్నాడు. ఆ తర్వాత శాపవిమోచనం పొంది ధర్మబద్ధుడైన రాజులా పరిపాలించడం ప్రారంభించాడు. ఒకరోజు సౌదాస్ రాజు రాణిని రసిక స్థితిలో చూశాడు మరియు అతని శరీరంలో శారీరక ఆనందం ప్రవహించింది. అతను తన కామాన్ని తీర్చుకోవడానికి అడ్వాన్సులు చేశాడు కాని శాపం గురించి అంతా తెలిసిన రాణి అతనికి శాపాన్ని గుర్తుచేస్తూ ఆపింది. అప్పటినుండి రాజు బ్రహ్మచర్యం పాటించాడు. రాజుకు కొడుకు లేనందున అతను తన రాణి మదయంతికి వశిష్ఠ ఋషి సహాయంతో బిడ్డను పొందటానికి అనుమతించాడు. రాణి గర్భం దాల్చింది కాని ఆ పిండం 7 ఏళ్లపాటు పుట్టకుండానే ఉంది. చివరకు ఆగ్రహించిన రాణి తన పిండాన్ని రాయితో కొట్టింది. దీంతో ఒక్కసారిగా బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు అష్మాక్ అని పేరు పెట్టారు. అష్మాక్ వంశం ఈ క్రింది విధంగా పెరిగింది: అష్మాక్, అమూలక్, దశరథ్, ఇలివిల్, అవిశ్వసాహ్ మరియు ఖట్వాంగ్. ఖట్వాంగ్ దేవతల పక్షాన పోరాడుతున్న అనేక మంది బలీయమైన రాక్షసులను చంపాడు. అతని పరాక్రమానికి సంతోషించిన దేవతలు అతనికి వరం ఇవ్వాలనుకున్నారు. ఖట్వాంగ్ ఇంకా ఎంతకాలం జీవిస్తాడో తెలుసుకోవాలనుకున్నాడు. ఒక ముహూర్తం ఎక్కువ కాలం జీవిస్తానని దేవతలు చెప్పారు. ఇది విన్న ఖట్వాంగ్ భూమిపైకి తిరిగి వచ్చి విష్ణువును తన ఆశ్రయం పొందమని ప్రార్థించాడు. ఎట్టకేలకు విష్ణువుతో వినాశనం చేశాడు. ఖట్వాంగ్ వంశం ఈ క్రింది విధంగా పెరిగింది: ఖట్వాంగ్, దీర్ఘబాహురఘుంజ మరియు దశరథ్. దశరథ రాజుకు 3 రాణులు ఉన్నారు. వారికి 4 కుమారులు రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు విష్ణువు అవతారం. అతని జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. విలువిద్యలో శిక్షణ పొందిన తరువాత అతను మరియు లక్ష్మణుడు వారి బాల్య సమయంలో ఎక్కువ సమయం విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమంలో రాక్షసుల నుండి తన యాగాలను కాపాడుతూ గడిపారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు వారిని మిథిలాకు తీసుకెళ్తున్నప్పుడు ఆమె భర్త గౌతమ మహర్షి శాపంతో శిలగా మారిన అహల్యను శ్రీరాముడు రక్షించాడు. మిథిలాలో రాముడు శివుని విల్లు విరిచి సీతను తన భార్యగా గెలుచుకున్నాడు. వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు దశరథరాజు రాముడికి కొత్త రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని మంథరచే తప్పుదారి పట్టించిన రాణి కైకేయి తన కొడుకు భరత్ని కొత్త రాజుగా పట్టాభిషేకం చేయాలని మొండిగా కోరింది. అయితే రాముడిని 14 సంవత్సరాలు అజ్ఞాతవాసానికి పంపాలి. అంతకుముందు కైకేయికి చేసిన వాగ్దానాలకు కట్టుబడి దశరథరాజు ఆమె డిమాండ్లను అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు. అలా తన తండ్రి మాటను నిలబెట్టుకోవడానికి రాముడు వనవాసాన్ని అంగీకరించాడు. సీత మరియు లక్ష్మణుడు కూడా అతని అడుగుజాడలను అనుసరించారు. అడవుల్లో రాక్షసరాజు రావణుడు మోసపూరితంగా సీతను అపహరించాడు. దీని తరువాత రాముడు హనుమంతుడు మరియు సుగ్రీవుని కలవడం, బాలిసుగ్రీవుని సోదరుడిని చంపడం. లంకలో హనుమంతుడు సీతను కనుగొనడం, లంకను వేరుచేసే సముద్రాన్ని వంతెన చేయడం, రాక్షసులతో భీకర యుద్ధం మరియు చివరికి రాముడు రావణుని చంపడం. వనవాసం పూర్తయిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి 12 ఏళ్లు పాలించాడు. రాముడికి 2 కుమారులు, లవ మరియు కుశ. కుశల వంశం ఈ క్రింది విధంగా పెరిగింది: కుశ, అతిథి, నిషాద, అనల్, నభ, పుండరీక్, క్షేమధన్వ, విదేవానిక, అహేనక, యురురు, పర్యాత్రక్, ఉద్దేవల్, వాంచల్, ఉల్క, వజ్రనాభ, శంఖన్, యుషితాస్వ, విశ్వసః, పుష్పాన్యానః, పుష్హిరణ్యేన, అగ్నివర్న్, శీఘ్రాగ్, మారు, అప్రసుశ్రుత్, ఉస్సుసంధి, అమష్, సహస్వాన్ మరియు విశ్వభవ్. విశ్వభవుడికి బృహ్దల్ అనే కుమారుడు ఉన్నాడు. అతను మహాభారత యుద్ధంలో అభిమన్యుచే చంపబడ్డాడు. ఈ సమాచారం వివిధ ఇంటర్నెట్ మూలాల నుండి సేకరించబడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.